Hello everyone and welcome to a new session. So last class lo manam Werner's theory gurinchi complete detailed discussion chuskunnam kada, and we have also taken two important examples. One is of cobalt +3 oxidation state chloramine complexes, and another one is of platinum chloramine complexes. Both of them were octahedral complexes, rendu octahedral complexes. So advantages of Werner's theory ante, he has shown what are the types of geometries that are present. Octahedral geometry అనేది ప్రూవ్ చేశారు తను, అండ్ octahedral geometryలో he has also proved the presence of isomerism. ఐసోమెరిజంలో జామెట్రికల్ ఐసోమెరిజంతో పాటు మనకు ఆప్టికల్ ఐసోమెరిజం కూడా he has explained, but all those things we'll see later. బికాజ్ వర్నర్స్ థియరీ అయిపోయిన తర్వాత క్విక్గా మనం సిడ్విక్స్ థియరీ ఒకటి చూద్దాం. సిడ్విక్స్ థియరీ అయిపోయిన తర్వాత వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ లిగాండ్స్, వాట్ ఆర్ ది వేరియస్ లిగాండ్స్, ఇవన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు ఐసోమెరిజంలోకి వెళ్తే మనకు కొంచెం అర్థమవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ డిడ్ నాట్ డైరెక్ట్లీ గో ఇన్ టు ఐసోమెరిజం, బికాజ్ వర్నర్స్ థియరీని ఫాలో అవుతూ మనకు ఐసోమెరిజం కూడా డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, బట్ వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ ligands, if I directly enter into isomerism, some of you may get confused. So అందుకే డీటెయిల్గా సిడ్విక్స్ థియరీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత వెళ్దాం. వెర్నర్స్ థియరీ లిమిటేషన్స్ కూడా డిస్కస్ చేసాం. వెర్నర్స్ థియరీ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ది స్టెబిలిటీ ఆఫ్ అ కాంప్లెక్స్, వాట్ ఈస్ ది టైప్ ఆఫ్ బాండ్ present between the metal and the ligand, what is the reason for the color of a given complex, అవన్నీ కూడా వెర్నర్ థియరీలో ఎక్స్ప్లెనేషన్ లేదు. సో వీటిని ఓవర్కమ్ చేస్తూ వెర్నర్స్ థియరీని ఏవైతే లిమిటేషన్స్ ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేస్తూ మనకి ఇంకొక థియరీ వచ్చింది. దీన్ని సిడ్విక్స్ థియరీ అని అంటాం. వి పుట్ జీ యాజ్ సైలెంట్, సిడ్జ్విక్ అనకుండా సిడ్విక్ అని అనాలి, సిడ్విక్స్ థియరీ. Okay, so what are the important points of Sidgwick's theory? First, let us understand. According to Sidgwick's theory, we have metal and ligands. Ligand ante anything that donates a pair of electron and ardham. So we have metal and a ligand. Okay, so ligand is any chemical species which is supposed to donate a pair of electron. ఏదైతే ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుందో అది లిగాండ్ అని కన్సిడరేషన్ అప్పటికి. బట్ లేటర్ డిస్కవరీస్ హ్యావ్ షోన్ దట్ లిగాండ్ క్యాన్ డొనేట్, కెన్ ఆల్సో యాక్సెప్ట్. లిగాండ్ అంటే ఓన్లీ డొనేట్ చేసేది మాత్రమే కాదు, ఇట్ కెన్ ఆల్సో యాక్సెప్ట్. మెటల్ అంటే ఓన్లీ యాక్సెప్ట్ చేసేది మాత్రమే కాదు, ఇట్ కెన్ ఆల్సో డొనేట్. బట్ అవి తర్వాత వచ్చాయి. బట్ బిగినింగ్లో మనం అనుకునేది ఏంటి, మెటల్ అంటే మెటల్ అంటే యాక్సెప్ట్ చేసేది, లిగాండ్ అంటే డొనేట్ చేసేది. ఇదే మన ప్రైమరీ మీనింగ్. సో ఆ ప్రైమరీ మీనింగ్ని బేస్ చేసుకుంటూ వాట్ హీ కాల్డ్ ఇస్ metal is considered to be a donor, metal is considered to be an acceptor, not a donor. Metal is considered to be an acceptor, ligand is considered to be a donor. What is being donated ante electron pair is being donated. So a ligand is considered as an electron pair donor, metal is considered as an electron pair acceptor. ఎప్పుడైతే మనం దీన్ని యాక్సెప్టర్ అని అంటున్నామో మెటల్ ఈస్ కన్సిడర్డ్ టు బి అ యాసిడ్ అండ్ లిగాండ్ ఈస్ కన్సిడర్డ్ టు బి అ బేస్. ఇది ప్రైమర్లీ మాత్రమే. తర్వాత డిస్కవరీస్లో మనం చాలా లిగాండ్స్ చూసాం, సచ్ యాజ్ సిఓ, ఎన్ఓ, సైనో, అవన్నీ డొనేట్ చేస్తాయి ప్లస్ యాక్సెప్ట్ కూడా చేసుకుంటాయి. దట్ ఈస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ విచ్ విల్ కమ్ లేటర్. So metal is considered primarily to be an acceptor and hence it is considered as an acid. Ligand is primarily considered to be an electron pair donor and it is considered to be a base. So ikkada metal ki ligand ki madhyalo oka type of bond form avutundi. Suppose if I am taking a metal, okay na, madhyalo metal undi. ఈ మెటల్ కి ligand ఏం చేస్తాయి? Suppose if this is a ligand, imagine this is a ligand. ఓకేనా, ఇవన్నీ లిగాండ్స్ అనుకుందాం. This ligand is donating pair of electrons. So ఈ డొనేషన్ ఎలా చూపించాలంటే we have to show an arrow mark where arrowhead is to be pointed towards the metal. arrowhead metal వైపు పాయింట్ అవుతున్నట్టు చూపించాలి. It was particularly mentioned that arrowhead is to be pointed towards the metal. Okay, so arrow ligand నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలక్ట్రాన్ పేర్ ని డొనేట్ చేస్తుంది మెటల్ వైపు
arrow head ni point out cheyali. And this was considered to be a semi-polar bond. As per their description, semi-polar bond, or we also call it as coordinate bond. కోఆర్డినేట్ బాండ్ అంటే ఇప్పుడు ఇక్కడ లిగెండ్ ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తుంది, మెటల్ కన్సిడర్ చేసుకొని మెటల్ ఆ ఎలక్ట్రాన్ పేర్ని తీసుకుంటుంది. సో వీ కన్సిడర్ ఇట్ యాజ్ అ కోఆర్డినేట్ బాండ్. వాట్ టైప్ ఆఫ్ కోఆర్డినేట్ బాండ్? ఈ కోఆర్డినేట్ బాండ్లో కోవలెన్సీ ఉంది, అంటే ఆ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని ఎప్పుడైతే లిగెండ్ ఇస్తుందో తర్వాత రెండు షేర్ చేసుకుంటున్నాయి అన్న మీనింగ్ వస్తుంది. సో దిస్ కోఆర్డినేట్ బాండ్ హ్యాస్ గాట్ కోవలెన్సీ. This coordinate bond has got covalency. That is the description regarding the bonding. So first time manaku bonding gurinchi explanation ochindi. In Blomstein-Jorgensen theory we did not get anything. In Werner's theory we did not get anything regarding the bonding. But first time Sidgwick's theory lo oka semi-polar bond లేదా coordinate bond exist అవుతుంది metal and ligand మధ్యలో, and ligand is donating a pair of electron to the metal, arrow to be pointed towards the metal, and that coordinate bond has got some covalency. Okay, these are the important points about Sidgwick's theory. సో అలాంగ్ విత్ దిస్ పాయింట్స్ మనకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. ఏంటా ఇంపార్టెంట్ పాయింట్? సపోజ్ మెటల్ ఈస్ డొనేటింగ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు ది మెటల్. ఓకే, ఇట్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ అ కోఆర్డినేట్ బాండ్ విచ్ ఈస్ హ్యావింగ్ సమ్ కోవలెన్సీ నేచర్. సో దీనివల్ల మెటల్ ఆర్ ది టోటల్ కాంప్లెక్స్కి ఏమైనా స్టెబిలిటీ అనేది వస్తుందా? ఫార్మ్ అవుతున్న కాంప్లెక్స్ స్టేబుల్గా ఉంటుందా, అన్స్టేబుల్గా ఉంటుందా? ఆ కాన్సెప్ట్ని కూడా సిడ్విక్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. Okay, so along with the nature of bond, he has also explained whether the given complex is stable or less stable or unstable అనుకోండి. సో దానికి తను ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి? Sidgwick's theory. He has given a concept called as effective atomic number concept. Effective atomic number. దీన్ని షార్ట్కట్లో we call it as EAN. Effective atomic number. So effective atomic number అంటే ఏంటి, and how is it different from atomic number? Suppose that I am iron. Okay, just imagine ఇప్పుడు నేను ఐరన్, అటామిక్ నెంబర్ ఎంత అంటే 26. ఇప్పుడు నా అటామిక్ నెంబర్ 26 అయినప్పుడు ఒకవేళ నేను 6 న్యూట్రల్ లిగాండ్స్ బైండ్ అయ్యాను అనుకోండి, 6 న్యూట్రల్ లిగాండ్స్ అండ్ మై ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ 0. ఓకే, సో ఈచ్ లిగాండ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి అ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డోనర్. అంటే ప్రతి లిగాండ్ 2 ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది, ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ 6 లిగాండ్స్ వచ్చాయి అనుకోండి, 6 into 2 electrons, 12 electrons. అంటే మై అటామిక్ నెంబర్ ఈజ్ 26. whatever electrons that are coming from the ligands should also be counted. సో ఆల్టుగెదర్ 12 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. ఆ 12 ఎలక్ట్రాన్స్ని ఈ అటామిక్ నెంబర్కి యాడ్ చేయాలి. అటామిక్ నెంబర్కి యాడ్ చేస్తే ఏమవుతుంది? 26 + 12 ఈజ్ 38. లేదా ఐరన్ ఈస్ ప్రజెంట్ ఇన్ +2 ఆక్సిడేషన్ స్టేట్ అనుకుందాం. +2 ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏంటి? ఐరన్లో నుంచి 2 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ వెళ్ళిపోయాయి, లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్, అండ్ 6 లిగాండ్స్ వస్తున్నాయి. ఈచ్ లిగాండ్ ఈస్ కన్సిడర్డ్ టు బి అ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డోనర్. సో 6 into 2 12 ఎలక్ట్రాన్స్ అనుకుందాం. 24 + 12 దిస్ ఈస్ 36. సో ఇక్కడ మనకి ఏదైతే 38 ఎలక్ట్రాన్స్ అని వస్తుందో లేదా 36 ఎలక్ట్రాన్స్ అని వస్తుందో, that is called as effective atomic number. So it is not just atomic number, but an atomic number after the inclusion of electrons coming from the ligands and after the consideration of oxidation state of the metal. That atomic number is called as effective atomic number. దాన్ని effective atomic number అని అంటాం. ఓకే, సో effective atomic number could be some digit, 38 అవ్వచ్చు, 36 అవ్వచ్చు, it could be a odd number, it could be a even number also. ఇఫెక్టివ్ అటామిక్ నెంబర్ అనేది ఆడ్ నెంబర్ అవ్వచ్చు, లేదా ఇఫెక్టివ్ అటామిక్ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ కూడా అవ్వచ్చు. సో దిస్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గివెన్ బై సిడ్విక్. ఓకే, లెట్ us డిస్కస్ లిటిల్ మోర్ అబౌట్ ఇఫెక్టివ్ అటామిక్ నెంబర్. ఇఫెక్టివ్ అటామిక్ నెంబర్ గురించి జస్ట్ ఒక ఫ్యూ అడిషనల్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం.
Right. So we were discussing on effective atomic number, EAN. This describes the stability of a transition metal complex. ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ గురించి నాకు తెలిస్తే నాకు కాంప్లెక్స్ స్టెబిలిటీ కూడా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఒక చిన్న ఫార్ములా ఉంది. ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ I can get it from a simple formula called as atomic number minus oxidation state plus 2 into coordination number. ఫార్ములా పెద్దగా కనపడుతుంది కానీ అది చాలా షార్ట్కట్, చిన్నది, మనం చేసుకుంటూ పోతే చాలా చిన్నది. ఓకే, సో దిస్ ఈస్ హౌ ది ఫార్ములా ఈస్ టు బి టేకెన్ టు గెట్ ది ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్. కన్సిడర్ ది అటామిక్ నెంబర్ ఆఫ్ ఎ పర్టికులర్ ట్రాన్సిషన్ మెటల్ మైనస్ ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ 2 into కోఆర్డినేషన్ నెంబర్. అండ్ ఇదంతా చేసిన తర్వాత వాట్ ఎవర్ నంబర్ దట్ వీ గెట్, 38 కానీ 36 కానీ 52, 54, 55, వాట్ ఎవర్ మే బి ది నంబర్, ఇఫ్ దాట్ నంబర్ equals the nearest inert gas, such a transition metal complex is considered to be stable. adi tanichina postulate. Okay, so postulate enti, if the effective atomic number equals the nearest inert gas, then such a complex is considered to be stable. అంటే ప్రీవియస్లీ ఒక జనరల్ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాను కదా, ఐరన్ సే ప్రజెంట్ ఇన్ +2 ఆక్సిడేషన్ స్టేట్ అంటే 26 నుంచి 24 కన్వర్ట్ అయింది. 6 లిగాండ్స్ వచ్చాయి, 2 pairs, ఐ మీన్ 2 ఎలక్ట్రాన్స్, ఈచ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ కన్సిడర్ చేస్తే 36 వచ్చింది. 36 నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ అంటే ఎస్, it is equivalent to a nearest inert gas. Okay, so let it be krypton or let it be xenon or let it be radon, nearest inert gas ఏదైతే ఉంటుందో దానికి ఈక్వలెంట్గా మనకి ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ వస్తే ఆ పర్టికులర్ ట్రాన్సిషన్ మెటల్ కాంప్లెక్స్ స్టేబుల్గా ఉంటుంది, ఈజ్ కన్సిడర్డ్ టు బి స్టేబుల్. యూ కెన్ జస్ట్ కన్సిడర్ ది నెక్స్ట్ పాయింట్. ఇఫ్ ఇట్ డజంట్ ఈక్వల్, if it doesn't equal, then complex is considered to be unstable. ఇది తనిచ్చిన postulate. So he tried to define the stability of a complex on the basis of the nearest inert gas configuration. Nearest inert gas configuration వస్తే అది స్టేబుల్గా ఉంటుంది, రాలేదు అని అంటే అది అన్స్టేబుల్. దట్ ఈస్ హౌ he has defined the stability of a given complex. ఓకే, సో లెట్ us take a couple of examples. చిన్న ఒక ఫ్యూ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ది మోస్ట్ కామన్ వన్, సే లెట్ us take ఐరన్ నుంచి స్టార్ట్ అవుదాం. ఓకే, ఐఎమ్ టేకింగ్ ఐరన్ H2O6 taken 2+. Let me take iron H2O6 taken 3+, or else I'll separately put it in a next slide. Let us consider the complex. ఒక few examples తీసుకుందాం. ఆక్వా ఈజ్ ది మోస్ట్ కామన్ లిగండ్, అందుకే మనం జనరల్గా ఆక్వాని తీసుకుంటూ ఉంటాం.
అపార్ట్ ఫ్రమ్ aqua you can take some other ligands also. కంపల్సరీగా అదే తీసుకోవాలంటే అలా ఏం లేదు. Atomic number of the metal. Then we'll consider oxidation state of the metal, coordination number. Then we'll write the formula: atomic number minus oxidation state plus 2 into coordination number. Okay, so these are the things we are going to write now. First one is scandium. Scandium atomic number is 21, vanadium 23. Then chromium, scandium, titanium, vanadium, chromium, manganese. Okay, what is the oxidation state? Oxidation state is +3. Oxidation state is +3. Oxidation state is +2. ఎలా తెలుస్తుంది అని అంటే aqua is a neutral ligand and manganese is +2. So we got atomic number, we got oxidation state, coordination number. All these are monodentate. Aqua అనేది monodentate ligand. So coordination number is 6. Now let us consider the atomic number 21, 23, 24, 24 and 25. Atomic number minus oxidation state -3. ఒకవేళ ఆక్సిడేషన్ స్టేట్ నెగిటివ్లో ఉందనుకోండి మైనస్ ఆఫ్ మైనస్ వస్తుంది. సపోజ్ ఇది -3 అనుకుందాం. -3 అంటే -3 +3 అవుతుంది. సో వాట్ ఎవర్ ఈస్ ప్రెజెంట్ మైనస్ ఆక్సిడేషన్ స్టేట్. ఆక్సిడేషన్ స్టేట్ మైనస్లో ఉంటే మైనస్ ఆఫ్ మైనస్ అవుతుంది. దెన్ -3, -2, -3, -2 ప్లస్ 2 ఇంటూ కోఆర్డినేషన్ నెంబర్. ప్రతి దాంట్లో కోఆర్డినేషన్ నెంబర్ 6 కాబట్టి డైరెక్ట్లీ ఐఎమ్ పుట్టింగ్ 12 ప్లస్ 12. సో ఇదంతా దేనికి ఈక్వల్ అవుతుంది చెప్పండి? 21 - 3 18 20 30. ఇదంతా 30. Effective atomic number is 30. 23 - 3 is 20, 32. 24 - 2 is 22. 23, 24, 34. 24 - 3 is 21. This is also 34. And 25 - 2 is 23. 24, 25, 35. So we can see that we are getting, this is +3. 24 - 3 is 21, 22, 23. This is 33, right? 33. ఓకే, సో ఏ కాంప్లెక్స్కి చూసినా మనకు 36 రావట్లేదు. 36 అంటే క్రిప్టాన్ కాన్ఫిగరేషన్తో మ్యాచ్ అవ్వాలి. ఓకే, 3D మెటల్స్ తీసుకున్నప్పుడు. సో ఇఫ్ ఐ టేక్ ఐరన్, atomic number is 26. Oxidation state is +2 in the first complex, +3 in the second complex. Coordination number is 6. So 26 - 2 + 12. 26 - 3 + 12. 26 - 2 is 24. 24 + 12 is 36. 26 - 3 is 23 + 12 is 35. So 36 అని అంటే
ఇది క్రిప్టాన్ కాన్ఫిగరేషన్తో మ్యాచ్ అవుతుంది. సో వాట్ ఎవర్ కాంప్లెక్సెస్ వీ హ్యావ్ టేకెన్ టిల్ నౌ, దిస్ పర్టికులర్ కాంప్లెక్స్ ఈజ్ ఓన్లీ స్టేబుల్ అకార్డింగ్ టు సిడ్విక్స్ థియరీ. మిగతావన్నీ అన్స్టేబుల్ అని అర్థం. ఓకే, జస్ట్ ఐ విల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మీకు కంపారిజన్ కోసం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇన్ ది సేమ్ పేజ్ ఐ విల్ టేక్ జస్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. Let me take cobalt hexamine 3+. Cobalt atomic number is 27. Oxidation state is +3. Okay, coordination number is 6. So here we have 27 minus 3 plus 12. 27 minus 3 is 24 plus 12 is 36. అంటే ఇది కూడా స్టేబుల్ కాంప్లెక్స్. ఓకే, ఇదంతా 3D. నేను ఏదైనా 4D మెటల్ తీసుకున్నాను అనుకోండి, ఇట్ విల్ బి ఈక్వలెంట్ టు జెనాన్. క్రిప్టాన్ ఈజ్ 36, జెనాన్ ఈజ్ 54. సో 54కి ఈక్వలెంట్గా వచ్చింది అనుకోండి, నౌ దట్ ఈజ్ మోర్ స్టేబుల్. ఓకే, సో ఆర్ రాడాన్ 86కి ఈక్వలెంట్గా వస్తే 5D మెటల్ రిలేటెడ్ ట్రాన్సిషన్ మెటల్ కాంప్లెక్స్, దట్ విల్ బి మోర్ స్టేబుల్, రైట్? సో దీస్ ఆర్ ది థింగ్స్ ఎక్స్ప్లెయిన్డ్ బై సిడ్విక్స్. Along with these postulates, he also gave some more points. ఆ పాయింట్స్ ఏంటి? మ్యాగ్నెటిక్ మొమెంటమ్ రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ కూడా సిడ్విక్ ఇచ్చాడు. సో ది పాయింట్స్ దట్ హీ హాస్ గివెన్ ఈస్, whichever complexes whose effective atomic number is equivalent to the nearest inert gas, 3D metal అయితే క్రిప్టాన్, 4D metal అయితే xenon, 5D metal అయితే రాడాన్, దానికి ఈక్వలెంట్గా వస్తుందో, all such complexes are considered to be diamagnetic. చూడండి, సిడ్విక్స్ has also explained something about magnetic momentum. అంతవరకు ఎవరు ఇంకా మ్యాగ్నెటిక్ మొమెంటం గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ హీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఆల్సో. whichever complex is obeying the nearest inert gas according to effective atomic number are found to be diamagnetic. Remaining are found to be paramagnetic. Remaining are found to be paramagnetic అంటే ఆడ్ నెంబర్ వచ్చిందంటే ఎలాగో పారామాగ్నెటికే. ఈవెన్ నెంబర్ వచ్చి ఒకవేళ అది నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్కి ఈక్వలెంట్ అవ్వకపోతే ఇది కూడా పారామాగ్నెటిక్ అని హీ కన్సిడర్డ్. బట్ లేటర్ ఇట్ వాస్ ప్రూవ్ టు బి రాంగ్. ఎందుకంటే ఒకవేళ నేను లో స్పిన్ కాంప్లెక్స్ ఇస్తే ఎలక్ట్రాన్స్ పేరప్ అయిపోయి మీకు అన్పేడ్ ఎలక్ట్రాన్ ఏమి ఉండదు. సో తను ఇచ్చిన పాయింట్ ఏంటి అంటే, I'll just write down that point. If the complex effective atomic number equals the nearest inert gas configuration, then such a complex is diamagnetic. If not, కాంప్లెక్స్ ఈస్ పారామాగ్నెటిక్. సో ఇది తనకు ఒక ప్లస్ పాయింట్ అయింది, ఇదే మైనస్ పాయింట్ కూడా అయింది. ప్లస్ పాయింట్ ఏంటి? ఫస్ట్ టైం హీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ అబౌట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ డిపెండింగ్ అపాన్ ది కాన్ఫిగరేషన్. అది ఇఫెక్ట్ అటామిక్ నెంబర్ ఇనర్ట్ గ్యాస్కి మ్యాచ్ అవుతే డయామాగ్నెటిక్, మ్యాచ్ అవ్వకపోతే పారామాగ్నెటిక్. బట్ ఆడ్ స్పీసీస్ విల్ బి ఎనీవే పారామాగ్నెటిక్. Other even electron species which are not matching with the nearest inert gas, they need not be paramagnetic. They can also be diamagnetic. Okay, so that itself becomes a limitation. First limitation ఏమని చెప్పుకోవచ్చు? All complexes that do not match the inert gas configuration
నీడ్ నాట్ బి పారామాగ్నెటిక్. కంపల్సరీగా అన్ని పారామాగ్నెటిక్ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఏవైతే ఇనర్ట్ గ్యాస్తో మ్యాచ్ అవ్వవో అది పారామాగ్నెటిక్ అయి ఉండాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ఫస్ట్ లిమిటేషన్ ఆఫ్ సిడ్విక్స్ థియరీ. సెకండ్ లిమిటేషన్, there are a few complexes which do not obey the nearest inert gas configuration but still they are found to be stable. సో ఇది కూడా సిడ్విక్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. ఎందుకంటే మనం ప్లాటినం కాంప్లెక్సెస్ తీసుకున్నాం అనుకోండి, మోస్ట్ ఆఫ్ ది ప్లాటినం కాంప్లెక్సెస్ వి నో దట్ దే డోంట్ ఒబే 18 ఎలక్ట్రాన్ రూల్, దే ఒబే 16 ఎలక్ట్రాన్ రూల్. సో ఇప్పుడు నేను అనుకున్న దానికన్నా 86 రావాలని అనుకున్నాను అనుకోండి, యూ మే గెట్ ఓన్లీ 84, బట్ స్టిల్ సచ్ కాంప్లెక్సెస్ ఆర్ ఫౌండ్ టు బి స్టేబుల్. సో ఎందుకోసం అవి స్టేబుల్ అనేది తను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. సో దట్ ఈస్ ఆల్సో ఎ లిమిటేషన్ ఆఫ్ సిడ్విక్స్ థియరీ. Okay, along with these two limitations there is one most important limitation, చాలా important limitation. ఆ important limitation ఏంటంటే, suppose if I am taking a metal, okay, and ఈ మెటల్కి లిగాండ్స్ వచ్చేసి ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తున్నాయి కదా, ఇవన్నీ ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తున్నాయి మెటల్కి. ఎప్పుడైతే మెటల్కి ఎలక్ట్రాన్ పేర్ డొనేషన్ జరుగుతుందో, metals are generally considered to be electropositive. బట్ ఇంత ఎలక్ట్రాన్ పేర్ ఇప్పుడు ఇదంతా మెటల్ వైపు వస్తుంది అని అంటే మెటల్ మస్ట్ అక్వైర్ మోర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ. మెటల్ చుట్టూ ఎక్కువ ఎలక్ట్రాన్ డెన్సిటీ వచ్చేయాలి. ఎప్పుడైతే ఎక్కువ ఎలక్ట్రాన్ డెన్సిటీ వస్తుందో మెటల్ షుడ్ బికమ్ మోర్ బేసిక్. మరి మెటల్ జనరల్గా అంత బేసిసిటీని తట్టుకోలేదు. బికాస్ మెటల్స్ జనరలీ దే టెన్ టు గివ్ అవే ఎలక్ట్రాన్ డెన్సిటీ, ఎలక్ట్రాన్ డెన్సిటీని ఇచ్చేద్దామని చూస్తూ ఉంటాయి. మరి ఇంత ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇన్ని లిగాండ్స్ నుంచి వస్తుంటే ఎలక్ట్రాన్ న్యూట్రాలిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. ఎలక్ట్రాన్ న్యూట్రాలిటీ అని అంటే ఇప్పుడు మోర్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ మెటల్ పైన వచ్చినప్పుడు ఆ మెటల్ సస్టైన్ అవ్వాలి. జనరలీ మెటల్ అంటే ఏంటి, ఎలక్ట్రో పాజిటివ్. ఇట్ ఈస్ రెడీ టు గివ్ అవే ఎలక్ట్రాన్ డెన్సిటీ బట్ నాట్ టు టేక్ మోర్ అండ్ మోర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ. ఎక్కువ ఎలక్ట్రాన్ డెన్సిటీ తీసుకొని అది కంప్లీట్గా బేసిక్ అవ్వడానికి రెడీగా ఉండదు. మరి ఆ ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రాన్ న్యూట్రాలిటీని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? మెటల్ వైపు అంత ఎలక్ట్రాన్ డెన్సిటీ వస్తుంది, మరి ఆ మెటల్ అదే ఎలక్ట్రాన్ డెన్సిటీని ఏ విధంగా మళ్ళీ డిసిపేట్ చేస్తుంది, అది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. అది నెక్స్ట్ ఫర్దర్గా ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రాన్ న్యూట్రాలిటీతో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎప్పుడైతే లిగాండ్ నుంచి మెటల్కి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఫ్లో అవుతుందో మెటల్కి లిగాండ్కి మధ్యలో లిగాండ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, అగైన్ దట్ ఎలక్ట్రోనెగటివిటీ విల్ బి ది రీజన్ టు టేక్ అవే మోర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇస్తుంది. మళ్ళీ ఎలక్ట్రోనెగటివ్ ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ అదే లిగాండ్ ఇంకొంచెం ఎలక్ట్రాన్ డెన్సిటీని తీసేసుకుంటుంది కూడా. బట్ సచ్ ఎ కాన్సెప్ట్ వాజ్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ బై సిడ్విక్. సో సిడ్విక్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ లిమిటేషన్ ఏంటి? ది మెటల్ షుడ్ అక్వైర్ మోర్ బేసిక్ నేచర్. Metal acquires basic nature due to the incoming electron density. which violates electron neutrality. ఆ ఎలక్ట్రాన్ న్యూట్రాలిటీ ప్రిన్సిపల్ని ప్రాపర్గా సిడ్విక్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లిమిటేషన్స్ అండ్ దిస్ వాజ్ లేటర్ ఎక్స్ప్లెయిన్డ్ బై ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రాన్ న్యూట్రాలిటీ. ఇది మనకు ఏమీ లేదు కాబట్టి దీని గురించి వరీ అవ్వకండి, బట్ యూ జస్ట్ రిమెంబర్ దిస్ వాజ్ లేటర్ ఎక్స్ప్లెయిన్డ్ బై ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రాన్ న్యూట్రాలిటీ.
ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రాన్ న్యూట్రాలిటీ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ డెన్సిటీ లిగాండ్ నుంచి మెటల్ వైపు వెళ్తుంది. అట్ ది సేమ్ టైం మెటల్కి లిగాండ్కి మధ్యలో లిగాండ్ ఈజ్ మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ కాబట్టి ఆ వెళ్ళిపోయిన ఎలక్ట్రాన్ డెన్సిటీని మళ్ళీ లిగాండ్ కొంచెం లాగేస్తుంది. సో ఆ విధంగా ఎలక్ట్రాన్ న్యూట్రాలిటీని గెయిన్ చేస్తుంది అని తర్వాత ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. ఓకే, బట్ సిడ్విక్ థియరీలో ఇది ఒక లిమిటేషన్లో ఉండిపోయాయి. 3 ఇంపార్టెంట్ లిమిటేషన్స్ ఆఫ్ సిడ్విక్స్. సో నౌ లెట్ us conclude about Sidgwick's theory. Sidgwick's theoryలో ఫస్ట్ వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అ నేచర్ ఆఫ్ బాండింగ్ బిట్వీన్ ది మెటల్ అండ్ ది లిగాండ్. అంతవరకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. హీ కాల్డ్ ఇట్ అ సెమీ పోలార్ బాండ్ ఆర్ ఎ కోఆర్డినేట్ బాండ్ విచ్ ఈస్ హ్యావింగ్ సమ్ కోవలెంట్ నేచర్, కోవలెన్సీ నేచర్ అనేది ఉంటుంది. సెకండ్ పాయింట్, హీ కన్సిడర్డ్ మెటల్ యాజ్ అన్ యాసిడ్, లిగాండ్ యాజ్ అ బేస్. లిగాండ్ ఈజ్ అ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డోనర్ అండ్ మెటల్ ఈజ్ అ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ యాక్సెప్టార్. వీటి మధ్యలో మనకు ఒక కోఆర్డినేట్ బాండ్ ఫార్మ్ అవుతుంది. దీన్ని యారో మార్క్తో ఇండికేట్ చేయాలి. లిగాండ్ నుంచి మెటల్ వైపు, యారో హెడ్ మెటల్ వైపుకి చూపించాలి. ఇవంతా జరుగుతున్నప్పుడు he gave a concept called as effective atomic number. అంటే అటామిక్ నెంబర్కి ఎలక్ట్రాన్స్ యాడ్ అవుతున్నప్పుడు అది ఏ కాన్ఫిగరేషన్ అయితే అక్వైర్ చేస్తుందో దాన్ని ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అని అంటాం. ఈ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఒకవేళ నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్కి మ్యాచ్ అవుతే దెన్ సచ్ ఎ కాంప్లెక్స్ ఇస్ ఫౌండ్ టు బి స్టేబుల్. మ్యాచ్ అవ్వకపోతే అన్స్టేబుల్. అంటే he gave a concept of bonding, he gave a concept of stability or instability. Later he gave a concept of magnetic property also. ఏదైతే ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఈ నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్తో మ్యాచ్ అవుతుందో అది డయామాగ్నెటిక్ కాంప్లెక్స్ అవుతుంది. ఏదైతే మ్యాచ్ అవ్వదో అది పారామాగ్నెటిక్ అని అన్నాడు. అంటే హీ హాజ్ ఎక్స్ప్లెయిన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఆల్సో. త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ హీ హాజ్ ఎక్స్ప్లెయిన్. బట్ కలర్ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ లేదు. అండ్ తన థియరీలోనే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ గురించి కూడా ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైతే ఇనర్ట్ గ్యాస్తో మ్యాచ్ అవ్వదో ఖచ్చితంగా అది పారామాగ్నెటిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఏదైతే మ్యాచ్ అవ్వదో అది అన్స్టేబుల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మెటల్ పైన ఎప్పుడైతే ఎక్కువ ఎలక్ట్రాన్ డెన్సిటీ వస్తుందో మెటల్ మోర్ బేసిక్ అవ్వాలి. దానివల్ల స్టెబిలిటీ అనేది తగ్గిపోవాలి. బట్ స్టెబిలిటీ తగ్గిపోవట్లేదు. ఎందుకోసం తగ్గిపోవట్లేదు అనేది తను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. అది కూడా ఒక ఇంపార్టెంట్ లిమిటేషన్. లేటర్ ఆన్ దట్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రాన్ న్యూట్రాలిటీ దట్ విల్ ఎక్స్ప్లెయిన్ ది స్టెబిలిటీ. ఓకే, సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ Sidgwick's theory, right? After this Sidgwick's theory, now we will slowly move on to the types of ligands and their classifications. So ఇప్పుడే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లిగాండ్ అంటే ఏంటి. లిగాండ్ ఈజ్ ఎనీ కెమికల్ ఎంటిటీ విచ్ ఈజ్ ఏబుల్ టు డొనేట్ ఎ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. అది బేసిక్ డెఫినేషన్. బికాస్ దేర్ ఆర్ సమ్ లిగాండ్స్ విచ్ కెన్ ఆల్సో యాక్సెప్ట్ ఎలక్ట్రాన్ డెన్సిటీ. ఆర్ టు పుట్ ఇట్ సింప్లీ, లిగాండ్ ఈజ్ ఎనీ కెమికల్ స్పీసీస్ విచ్ క్యాన్ బైండ్ విత్ ది మెటల్. సో మెటల్తో బైండ్ అయ్యే ఎనీ కెమికల్ స్పీసీస్ని లిగాండ్గా కన్సిడర్ చేయొచ్చు. దట్ బాండింగ్ కుడ్ బి సిగ్మా బాండ్, దట్ బాండింగ్ కుడ్ బి పై బాండ్ ఆల్సో, పై బ్యాక్ బాండ్, ఆర్ ఇట్ కుడ్ బి పై బాండ్ ఆల్సో. అంటే సిగ్మా డొనేషన్ చేయొచ్చు లిగాండ్, పై డొనేషన్ చేయొచ్చు, పై యాక్సెప్టెన్స్ కూడా చేయొచ్చు. సో ఇలా లిగాండ్స్ని ఎన్ని విధాలుగా క్లాసిఫై చేయొచ్చు అండ్ వాట్ ఆర్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ లిగాండ్స్ దట్ ఆర్ ప్రెజెంట్ అవన్నీ ఒకసారి చూద్దాం. అండ్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. నేను ఏవైతే లిగాండ్స్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి అని అంటానో అవి మీరు డెఫినెట్లీ గుర్తుంచుకోండి. సో Sidgwick's theory మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. హౌ టు పుట్ ది arrows, effective atomic number and so on. So ligand is considered to be a pair of electron donor, or ligand is any chemical species which is ready to bind with the metal. Either it can form a sigma bond or along with the sigma bond it can also form pi bond. అయితే ఈ లిగాండ్కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఎలాంటి టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, ligands we can classify them into 2 types. What are those ligands? This is according to Jorgensen, scientist named Jorgensen. So Jorgensen ప్రకారం ligands-ని 2 typesగా క్లాసిఫై చేయొచ్చు. ఏంటా 2 types? One is called as innocent ligands, another one is called as non-innocent ligands. Innocent ligands and non-innocent ligands. నాన్ ఇన్నోసెంట్ లిగాండ్స్ని ఇంకొక నేమ్తో కూడా మనం మెన్షన్ చేయొచ్చు. వీ కాల్ ఇట్ యాస్ అ సస్పెక్ట్ లిగాండ్. సస్పెక్ట్ అంటే ఏంటి? ఏదో ఒక డౌట్, అనుమానంగా ఉంటుంది. ఆ లిగాండ్ ఉంటే ఒక కైండ్ ఆఫ్ అనుమానం ఉంటుంది. ఏంటో అనుమానం? అండ్ ఇన్నోసెంట్కి నాన్ ఇన్నోసెంట్కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. సపోజ్ ఐ హావ్ టేకింగ్ సమ్ మెటల్ కాంప్లెక్స్. ఆ మెటల్ కాంప్లెక్స్లో ఫ్లోరిన్ ఉంది అనుకుందాం. ఓకే, సో
So whenever fluorine is present, I can easily detect or I can easily find out the oxidation state of the metal. అవునా కదా? ఇప్పుడు ఒక మెటల్ కాంప్లెక్స్ తీసుకున్నాను, కోబాల్ట్ ఉంది, F6 ఉంది, ఫ్లోరిన్ వచ్చింది అని అంటే డెఫినెట్గా ఫ్లోరిన్ విల్ ఆల్వేస్ క్యారీ -1 ఛార్జ్ ఓన్లీ. అంతే తప్ప ఫ్లోరిన్కి +1 లేదా +2 లేదా -2 -3 -1/2 వచ్చే ఛాన్సే లేదు. ఇట్ విల్ ఆల్వేస్ క్యారీ +1 ఆక్సిడేషన్ స్టేట్ ఓన్లీ. సో వెన్ ఎవర్ ఇట్ క్యారీస్ -1, it will always carry -1 oxidation state only. So if a ligand is allowing the metal to know if a ligand is allowing me to know the oxidation state of the metal, then such a ligand is called as innocent ligand. Or if a ligand is able, or if it is making me to calculate the oxidation state of the metal, such a ligand is called as innocent ligand. Okay. If the ligand allows to calculate the oxidation state of the central metal atom or ion, then it is called as innocent ligand. One of the best example is fluorine. Fluorine వచ్చింది అని అంటే immediately I can calculate the oxidation state of the metal. మరి నాన్ ఇన్నోసెంట్ లిగాండ్ అంటే ఏంటి? This is a ligand which does not allow you to calculate the oxidation state of the central metal atom because it is called as a suspect ligand. Suspect ligand అని ఎందుకోసం అన్నామంటే, సపోజ్ ఇప్పుడు నేను O2 ఇచ్చాను అనుకోండి, మీకు ఒక మెటల్ కాంప్లెక్స్లో O2 అని ఇచ్చాను. O2 అని ఇస్తే షుడ్ ఐ కన్సిడర్ O2 యాజ్ O2+, లేదా నేను దాన్ని O2గా కన్సిడర్ చేయాలా, సింపుల్ O2, లేదా దాన్ని O2- కన్సిడర్ చేయాలా, లేదు దాన్ని O2 కన్సిడర్ చేయాలా? హూ విల్ టెల్ మీ? దాన్ని ఇప్పుడు O2 అనేది మనకు కాంప్లెక్స్లో కనపడింది, ఆ O2ని O2+ డైఆక్సిజనైల్గా కన్సిడర్ చేయాలా, డైఆక్సిజన్గా కన్సిడర్ చేయాలా? బికాజ్ ఇఫ్ ఐ కన్సిడర్ డైఆక్సిజనైల్ ప్లస్ క్యారీ, డైఆక్సిజన్ 0, O2- సూపర్ ఆక్సో మైనస్ క్యారీ చేస్తుంది, అండ్ O2 పెరాక్సో 2- క్యారీ చేస్తుంది. సో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ది మెటల్ చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను సింపుల్గా O2 అని ఇచ్చాను అనుకోండి, దాన్ని ఎలా కన్సిడర్ చేయాలి అనేది ఐ డోంట్ నో. ఆర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఈస్ NO. నైట్రోసిల్ వచ్చినప్పుడు అది సింపుల్ NO రాడికల్గా కన్సిడర్ చేయాలా, లేదు షుడ్ ఐ కన్సిడర్ ఇట్ యాజ్ NO+ ఆర్ షుడ్ ఐ కన్సిడర్ ఇట్ యాజ్ NO-? ఐ డోంట్ నో. ఓకే, సో వాటిని సస్పెక్ట్ లిగాండ్స్ అని అంటాం, లేదా నాన్ ఇన్నోసెంట్ లిగాండ్స్ అని అంటాం. ఇలాంటి లిగాండ్స్ వచ్చినప్పుడు మెటల్ ఆక్సిడేషన్ స్టేట్ని క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టం. అందుకే కొన్ని కాంప్లెక్సెస్ని డైరెక్ట్గా గుర్తుంచుకుంటాం ఇలాంటి లిగాండ్స్ వచ్చినప్పుడు. బట్ మిగతా వాటికి వీ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్. సపోజ్ ఇప్పుడు అమైన్ వచ్చింది అనుకుందాం, కోబాల్ట్ అమైన్. అమైన్ ఈజ్ న్యూట్రల్, చూడగానే తెలిసిపోతుంది ఇది న్యూట్రల్. సో వాట్ ఎవర్ ఆక్సిడేషన్ స్టేట్ విచ్ ఈస్ క్యారీడ్ బై ది కాంప్లెక్స్ విల్ బి ది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ యువర్ మెటల్. సో బికాస్ దిస్ ఈజ్ న్యూట్రల్. లేదా ఆక్వా తీసుకున్నాను, ఆక్వా న్యూట్రల్. సో దీస్ లిగాండ్స్ ఆర్ అలౌయింగ్ మీ టు క్యాలిక్యులేట్ ది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ది మెటల్, హెన్స్ దే ఆర్ కాల్డ్ as innocent ligands. But wherever I find nitrosyl or dioxygen type of ligands, they are not allowing me to calculate the oxidation state of the metal easily. కాబట్టి వాటిని నాన్ ఇన్నోసెంట్ లిగాండ్స్ లేదా సస్పెక్ట్ లిగాండ్స్ అని అంటాం. ఓకే, సో నైట్రోసిల్ వచ్చినప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. నైట్రోసిల్తో 1 or 2 ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్లో వచ్చే క్వశ్చన్స్ అవి. నైట్రోసిల్ ఇచ్చినప్పుడు మెటల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ క్లాసిఫికేషన్ గివెన్ బై జార్గెన్సన్. we call it as a Jorgensen's classification. Okay, this is one type of classification. Next, moving on to other type, this is on the basis of metal ligand orbital overlapping interactions. మెటల్ కి లిగాండ్ కి మధ్యలో ఆర్బిటల్ ఓవర్లాపింగ్ ఇంటరాక్షన్స్ ని బేస్ చేసుకొని ఈ క్లాసిఫికేషన్ మీరు అర్థం చేసుకోగలిగితే
కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అని వస్తుంది క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో. ఆ స్పెక్ట్రోకెమికల్ సిరీస్ని మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఏవైతే పై బేసెస్ ఉంటాయో ఇవి అన్నిటికంటే వీక్గా కన్సిడర్ చేస్తాం. సిగ్మా బేసెస్ని మోడరేట్ ఎనర్జీ లెవెల్లో కన్సిడర్ చేస్తాం. పై యాక్సెప్టార్స్ని స్ట్రాంగ్ లిగాండ్స్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో దీస్ 3 things you have to remember. This classification is depending upon, ఇక్కడ రాస్తున్నాను పాయింట్, this classification depends upon the orbital overlapping interactions. Next, ligand strength వచ్చేసి pi bases are weak then sigma bases, then pi acids. పై బేసెస్కి మనకు ఇంకొక నేమ్ ఉంటుంది. పై బేసెస్ అన్నా పై డోనర్స్ అన్నా ఒకటే. సిగ్మా బేసెస్ అన్నా సిగ్మా డోనర్స్ అన్నా ఒకటే. అండ్ పై యాసిడ్స్ అన్నా పై యాక్సెప్టార్స్ అన్నా ఒకటే. ఓకే, సో ఇక్కడ చూడండి, లిగాండ్ ఈజ్ అ సిగ్మా పేర్ ఎలక్ట్రాన్ డోనర్. ఇక్కడ లిగాండ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి అ డబుల్ డోనర్. సిగ్మా పేర్ని ఇస్తుంది, పై ఎలక్ట్రాన్ పేర్ని కూడా ఇస్తుంది. X-, OH-, ఆర్ ఐ కెన్ టేక్ SCN-. ఇలాంటివన్నీ ఏం చేస్తాయంటే 2 pair of ఎలక్ట్రాన్స్ని మెటల్కి ఇస్తాయి. సో 2 pairs of ఎలక్ట్రాన్స్ని మెటల్కి ఇస్తున్నాయి కాబట్టి వీ కాల్ ఇట్ యాజ్ అ పై బేస్. పై బేస్ అని అంటే సిగ్మాని ఇస్తుంది, సిగ్మా ఎలాగో ఫార్మ్ అవుతుంది, పైని కూడా ఇస్తుంది. ఇది ఓన్లీ సిగ్మా మాత్రమే ఇస్తుంది. అండ్ వీ హ్యావ్ అ లాస్ట్ కేస్ వేర్ సిగ్మాని ఇస్తుంది బట్ పైన యాక్సెప్ట్ చేస్తుంది. సో వీ కాల్ ఇట్ యాజ్ అ పై బ్యాక్ బాండ్ ఆర్ రెట్రోడేటివ్ బాండ్ అని అంటాం. దీన్ని ఏమంటామంటే పై బ్యాక్ బాండ్ ఆర్ రెట్రోడేటివ్ బాండ్. రెట్రోడేటివ్ బాండ్ అంటే అపోజిట్ టు ది డేటివ్ బాండ్, అపోజిట్ టు ది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. వీ కాల్ ఇట్ యాజ్ పై బ్యాక్ బాండ్ ఆర్ ఏ రెట్రోడేటివ్ బాండ్. అండ్ స్ట్రెంత్ చూస్తే పై బేసెస్ ఆర్ ది వీకెస్ట్, సిగ్మా బేసెస్ ఆర్ మోడరేట్, పై యాసిడ్స్ ఆర్ ది స్ట్రాంగెస్ట్. ఓకే, సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ది ఆర్బిటల్ ఓవర్లాపింగ్ ఇంటరాక్షన్స్. This is another type of classification. Let us look third type of classification. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్. ఇది బేస్డ్ ఆన్ డెంటిసిటీ. డెంటిసిటీ అంటే డెంటా అంటే టూత్, డెంటా మీన్స్ టూత్. సో ఇక్కడ టూత్ అంటే ఏంటి మీనింగ్? సపోజ్ ఒక లిగాండ్ తీసుకున్నాను, ఆ లిగాండ్ తీసుకున్నప్పుడు ఆ లిగాండ్కి ఎన్ని డోనర్ ఆటమ్స్ ఉన్నాయి, ద డోనర్ ఆటమ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి యాజ్ టూత్ ఆర్ టీత్. Let me consider this particular ligand. ఓకే, డైఇథిలిన్ ట్రైఅమైన్. ఇది డైఇథిలిన్ ట్రైఅమైన్. ఇది ఆక్సిజన్ కాదు, జనరల్ రిప్రజెంటేషన్. అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ డోనర్ గ్రూప్ ఇలా అటాచ్ అవుతే లీనియర్ అని అంటాం, అంతేగాని అది ఆక్సిజన్ అని కాదు. ఇది ఒక డోనార్ గ్రూప్, ఇది ఒక డోనార్ గ్రూప్ అని. సో ఇలా ఇండికేషన్ స్మాల్ సర్కిల్స్, ఇవి ఆక్సిజన్ కాదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ కింద ఇచ్చింది. సో ఇప్పుడు ఇందులో నేను తీసుకుంటే ఇక్కడ నైట్రోజన్ ఒక డోనర్ యాటమ్, నైట్రోజన్ ఒక డోనర్ యాటమ్. అంటే ఈ కంప్లీట్ లిగాండ్లో ఇది ఒక టూత్ అనుకుంటే 1, 2, 3 అంటే దీనికి 3 టీత్ ఉన్నాయి. సో వీ కాల్ డెంటిసిటీ యాజ్ 3. డెంటిసిటీ ఎంత ఈ లిగాండ్కి అంటే 3, ఆర్ వీ కాల్ ఇట్ యాజ్ ట్రైడెంటేట్ అని అంటాం. సో దిస్ పర్టికులర్ లిగాండ్ ఈస్ ట్రైడెంటేట్. లేదు ఇప్పుడు నేను అమోనియా తీసుకున్నాను, సింపుల్ అమోనియాలో నైట్రోజన్కి ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది. ఈ ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని మాత్రమే ఇస్తుంది. ఐ కాల్ ఇట్ యాజ్ మోనోడెంటేట్. అంటే ఒకటే టూత్ ఉంది దానికి అని, విచ్ క్యాన్ ఈజీలీ డొనేట్ టు ది మెటల్.
ఆక్వా ఉంది, మరి ఆక్సిజన్కి 2 లోన్ పేర్స్ ఉన్నాయి కదా. ఈజ్ ఇట్ బికమింగ్ బైడెంటేట్? నో, ఆన్సర్ ఈస్ మోనోడెంటేట్ ఓన్లీ. ఇది కూడా మోనోడెంటేటే. ఎందుకోసం మోనోడెంటేట్? బికాస్ దో ఆక్సిజన్ has 2 లోన్ పేర్స్, ఆక్సిజన్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎలక్ట్రోనెగటివ్. అది ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఒకే పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజీగా ఇవ్వగలుగుతుంది. అంతేగాని 2 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అది ఈజీగా ఇవ్వలేదు. ఎలక్ట్రాన్ డెన్సిటీని లాస్ అవ్వలేదు ఆక్సిజన్. సో దో ఆక్సిజన్ ఈజ్ హ్యావింగ్ 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇట్ ఈస్ స్టిల్ కన్సిడర్డ్ టు బి as మోనోడెంటేట్ ఓన్లీ. ఓకేనా? ఆర్ ఇఫ్ ఐ కన్సిడర్ సమ్ అదర్ లిగాండ్స్, ఇది బ్రాంచ్డ్ చైన్. జస్ట్ ఒక ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ఫర్ అ బ్రాంచ్డ్ చైన్ లిగాండ్. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ పోడల్ లిగాండ్. పోడల్ లిగాండ్స్ అని అంటాం. ఇంత కాంప్లెక్స్ లిగాండ్ మీకు రాకపోవచ్చు, బట్ పోడల్ లిగాండ్కి ఒక సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇస్తాను. ఇది చాలా కామన్, డిగ్రీ లెవెల్లో కూడా వచ్చే లిగాండ్ ఇది. ఓకే, దిస్ ఈస్ అ పోడల్ లిగాండ్. పోడల్ లిగాండ్ అంటే ఏంటి? దెర్ విల్ బీ అ డోనర్ ఆటమ్ ఆర్ దెర్ విల్ బీ అ పేర్ ఆర్ అ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ త్రూ విచ్ దెర్ విల్ బి సస్పెన్షన్స్ ఆఫ్ డోనర్ లిగాండ్ ఆటమ్స్. సస్పెన్షన్స్ అంటే ఇప్పుడు ఈ నైట్రోజన్ ఉంది, ఈ నైట్రోజన్ నుంచి 3 ఇథిలిన్ గ్రూప్స్ సస్పెండ్ అయ్యాయి. ఈ 3 ఇథిలిన్ గ్రూప్స్కి అమైన్ గ్రూప్స్ అటాచ్ అయి ఉన్నాయి. సో దిస్ టైప్ ఆఫ్ లిగండ్ ఇస్ కాల్డ్ ఎస్ అ పోడల్ లిగండ్. అంటే మీకు ఒక బేస్ ఉంటుంది, ఆ బేస్ నుంచి డోనర్ ఆటమ్స్ హ్యాంగ్ అయి ఉంటాయి. ఇది ఒక బేస్ అనుకుంటే, ఈ బేస్ నుంచి ఇప్పుడు డోనర్ ఆటమ్స్ హ్యాంగ్ అయి ఉన్నాయి. ఎలా? త్రూ ఇథిలిన్ బ్రిడ్జెస్. ఓకే, ఇది NH2, ఇలా రాస్తాను NH2. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ పోడల్ లిగాండ్. గుర్తుంచుకోండి, పోడల్ లిగాండ్ అంటే మీకు ఒక బేస్ ఉంటుంది, ఆ బేస్ నుంచి హ్యాంగింగ్స్ ఉంటాయి, ఆ హ్యాంగింగ్లో డోనర్ ఆటమ్స్ ఉంటాయి. ఈ డోనర్ ఆటమ్స్ దే ఆర్ రెడీ టు డొనేట్ టు ది మెటల్, అండ్ ఇది కూడా మెటల్కి డొనేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ సైక్లోహెక్సైల్ గ్రూప్ ఉంది, 135 ట్రయామైనో సైక్లోహెక్సేన్ అని అంటాం. సైక్లోహెక్సేన్ డైరెక్ట్గా డొనేట్ చేయదు, అమైన్ గ్రూప్స్ మాత్రమే డొనేట్ చేస్తున్నాయి. బట్ ఇందులో దేని నుంచి అయితే హ్యాంగ్ అవుతుందో ఈ నైట్రోజన్ కూడా ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది, ప్లస్ ఇవి కూడా పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తాయి. సో సచ్ లిగాండ్స్ ఆర్ కాల్డ్ ఎస్ పోడల్ లిగాండ్స్. నెక్స్ట్ రిజిడ్ అరోమాటిక్స్. రిజిడ్ అరోమాటిక్స్ అంటే ఇది చాలా కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తే, యూ టేక్ అ సింపుల్ ఫినాంథ్రోలిన్ లిగాండ్, ఆర్థో ఫినాంథ్రోలిన్ లిగాండ్ లాగా కన్సిడర్ చేయండి. ఆర్థో ఫినాంథ్రోలిన్ అంటే ఏంటి? ఇది కామన్గా వచ్చే లిగాండే. ఇది ఆర్థోఫినాంథ్రోలిన్. ఓకే, దీన్ని ఆర్థోఫినాంథ్రోలిన్ అంటాం. దీంట్లో ఇది ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఇది ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్తుంది. దిస్ ఈస్ కన్సిడర్డ్ టు బి బైడెంటేట్. ఇట్ ఈస్ అ బైడెంటేట్ బేస్డ్ ఆన్ డెంటిసిటీ. బట్ అగైన్ అందులో బైడెంటేట్ అంటే పాలిడెంటేట్లో వస్తుంది, బై, ట్రై, టెట్రా అవన్నీ. అందులో ఎసైక్లిక్ అండ్ సైక్లిక్. ఎసైక్లిక్ అంటే ఈ 3 ఒక సైకిల్లో లేవు అని. డోనర్ ఆటమ్స్ డోంట్ కన్సిడర్ దిస్ సైకిల్. ఇవి డోనర్ ఆటమ్స్, డోనర్ ఆటమ్స్, డోనర్ ఆటమ్స్, దే ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ సైకిల్. ఈ డోనర్ ఆటమ్స్ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ సైకిల్. డైరెక్ట్గా డోనర్ ఆటమ్స్ కాదు, బట్ ఇట్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్ త్రూ అ సైకిల్. అండ్ దిస్ ఈస్ అ రిజిడ్ అరోమాటిక్. రిజిడ్ అరోమాటిక్ అంటే ఆ అరోమాటిక్ రిజిడ్గా ఉంటుంది, ఇట్ ఈస్ నాట్ ఫ్లెక్సిబుల్. ఇది ఫ్లెక్సిబుల్ లిగాండ్, దిస్ కెన్ ఈజీలీ మూవ్. సో దిస్ పోడల్ లిగాండ్ ఈజ్ అ ఫ్లెక్సిబుల్ లిగాండ్. దిస్ ఈస్ నాట్ దాట్ ఫ్లెక్సిబుల్, ఎందుకంటే సైక్లోహెక్సైల్ గ్రూప్ ఉంది, సో అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు. దిస్ ఈజ్ రిజిడ్. జస్ట్ 3 అరోమాటిక్ రింగ్స్ వచ్చాయంటే 3 అరోమాటిక్ రింగ్స్ ఇలాగే ఉంటాయి. డోనర్ ఆటమ్స్ దే విల్ డొనేట్ టు ది మెటల్ ఆటమ్. నెక్స్ట్ సైక్లిక్లో మోనోసైక్లిక్ అండ్ పాలీసైక్లిక్. మోనోసైక్లిక్లో మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎయిటీన్ క్రౌన్ 6 అని అంటాం కదా, క్రౌన్స్. దీన్ని 18 క్రౌన్ 6 అని అంటాం. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఎస్ 18 క్రౌన్ 6. లేదా ఏదో ఒక క్రిప్టాండ్ టైప్ ఆఫ్ లిగాండ్. క్రిప్టాండ్ టైప్ ఆఫ్ లిగాండ్ అంటే మనము నైట్రోజన్ బేసెస్ ఉంటాయి అటు ఇటు, మధ్యలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోనర్ ఆటమ్స్ మోస్ట్లీ కన్సిడర్ టు బి యాజ్ ఆక్సిజన్స్. సో ఈ ఆక్సిజన్తో జనరల్గా ఇథిలిన్ లింకేజెస్ ఉంటాయి.
లేదా సమ్టైమ్స్ ప్రొపిలిన్ లింకేజెస్ కూడా ఉండొచ్చు. అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఎస్ 112 అంటే సెంటర్లో ఉన్నదని కాకుండా ఏదైతే తక్కువ డిజిట్ ఉంటుందో రెండు నైట్రోజన్స్ మధ్యలో ఒక ఆక్సిజన్ ఉంది, రెండు ఆక్సిజన్స్ ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ఉంది. సో వీ కన్సిడర్ 1, 1 and 2. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ 112 క్రిప్టాండ్. ఇది ఒక టైప్ ఆఫ్ సైక్లిక్ లిగాండ్. ఓకేనా? సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ డెంటిసిటీ. వీ కన్సిడర్ దెమ్ యాజ్ మోనోడెంటేట్ అండ్ పాలిడెంటేట్. పాలిడెంటేట్లో బైడెంటేట్, ట్రైడెంటేట్, టెట్రాడెంటేట్, పెంటాడెంటేట్, హెక్సాడెంటేట్ వరకు మీరు గుర్తుంచుకోవాలి. హెప్టాడెంటేట్ అంత అవసరం లేదు, హెక్సాడెంటేట్ వరకు మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. హెక్సాడెంటేట్లో కూడా ఈడిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఓకే, దట్ విల్ ఆల్సో కమ్ ఇన్ యువర్ అనలైటికల్ కెమిస్ట్రీ. నెక్స్ట్ టైప్ ఆఫ్ లిగాండ్ క్లాసిఫికేషన్ వచ్చేసి నెగటివ్, న్యూట్రల్ అండ్ పాజిటివ్ లిగాండ్స్. నెగటివ్, న్యూట్రల్ అండ్ పాజిటివ్ లిగాండ్స్ అంటే ఇప్పుడు నేను సైనైడ్ తీసుకున్నాను అనుకోండి, cyanide is considered to be a negative ligand, or hydroxy negative ligand, or any halide is considered to be a negative ligand. Neutral ligand అంటే ఏ చార్జ్ ఉండద్దు. అమైన్, ఆక్వా, పిరిడిన్, ఇథిలిన్ డయామైన్, ట్రైఇథిలిన్ డైఇథిలిన్ ట్రైఅమైన్ ఆర్ ట్రైఇథిలిన్ టెట్రామైన్, ఇవన్నీ న్యూట్రల్ లిగాండ్స్. అండ్ పాజిటివ్ లిగాండ్స్ అంటే నైట్రోనియం ఆర్ నైట్రోసీలియం, నైట్రోసోనియం, ఓకే, ఇలాంటి లిగాండ్స్, ఆర్ అమోనియం ఆర్ హైడ్రోజీనియం. ఇవన్నీ పాజిటివ్ టైప్ ఆఫ్ లిగాండ్స్, చాలా తక్కువగా ఉంటాయి మనకు. సో on the base of charge we can consider them, or we can classify them into 3 types: negative, neutral and positive. Okay, ఇది ఇంకొక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. లేటర్ we have ambidentate ligands. మీరు ambidentate ligand అంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ambi అంటే both అని, ambi అంటే both అని మీనింగ్ వస్తుంది. సపోజ్ ఇఫ్ ఐ టేక్ ఎ లిగాండ్ కాల్డ్ యాజ్ SCN, ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ థయోసైనేటో. థయోసైనేటోలో మనకు 2 లిగాండ్స్, ఐ మీన్ 2 టైప్స్ ఆఫ్ బైండింగ్ ఉంటుంది. ఒకటి ఏమంటాం, థయోసైనేటో ఎస్ అని, ఇంకొకటి థయోసైనేటో ఎన్ అని, లేదా ప్రీవియస్ నేమింగ్లో థయోసైనేటో, ఐసోథయోసైనేటో అనేవాళ్ళు. ఇప్పుడు థయోసైనేటో ఎస్ లేదా థయోసైనేటో ఎన్ అని అంటున్నాం. దాని అర్థం ఏంటి, కొన్ని లిగాండ్స్లో 2 డోనర్ యాటమ్స్ ఉంటాయి. ఇప్పుడు థయోసైనేటోలో ఉంది, థయోసైనేటోలో సల్ఫర్ కెన్ డొనేట్, నైట్రోజన్ కెన్ ఆల్సో డొనేట్. 2 డొనేట్ చేయగలిగే సత్తా ఉంటుంది. బట్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఏదో ఒకటి మాత్రమే మెటల్తో బైండ్ అవుతుంది. సచ్ ఎ టైప్ ఆఫ్ లిగాండ్ ఈస్ కాల్డ్ ఎస్ యాంబిడెంటేట్ లిగాండ్. దీన్ని పాలిడెంటేట్ లిగాండ్లో కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే అట్ ఎ టైం సల్ఫర్ అండ్ నైట్రోజన్ బైండ్ అవ్వవు. సల్ఫర్కి బైండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, నైట్రోజన్కి బైండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఐదర్ సల్ఫర్ ఆర్ నైట్రోజన్ విల్ బైండ్, బట్ నాట్ బోత్. అలాంటి లిగాండ్స్ని యాంబిడెంటేట్ లిగాండ్స్ అని అంటాం. సో అది ఏది బైండ్ అవ్వాలి అనేది బాండింగ్ ఆస్పెక్ట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం పియర్సన్స్ HSAB ప్రిన్సిపల్లోకి వెళ్తే నైట్రోజన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి హార్డర్ దాన్ సల్ఫర్. జనరల్గా నైట్రోజన్ బార్డర్ లైన్లో వస్తుంది. బట్ ఈ రెండింటి మధ్యలో కంపారిజన్ చేస్తే నైట్రోజన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి హార్డర్, సల్ఫర్ ఈజ్ కన్సిడర్డ్ టు బి సాఫ్టర్. మనం హార్డ్ అండ్ సాఫ్ట్ అని అనడానికి లేదు, జనరల్గా హార్డర్, సాఫ్టర్ అని అంటాం. హార్డర్ అంటే కంపారేటివ్, ఓకే, మనకు ఇంగ్లీష్లో కంపారేటివ్ చేస్తూ ఉంటాం కదా, కంపారిజన్లో హార్డర్ అని అంటున్నాం. అంటే దీంతో కంపేర్ చేస్తే హార్డ్. నేను ఫ్లోరిన్తో కంపేర్ చేస్తాను అనుకోండి, ఫ్లోరిన్ ఈజ్ హార్డర్ దాన్ నైట్రోజన్, అప్పుడు నైట్రోజన్ సాఫ్ట్ అవుతుంది. హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. నైట్రోజన్ ఫ్లోరిన్ని కంపేర్ చేస్తే నైట్రోజన్ సాఫ్టర్ అవుతుంది, ఫ్లోరిన్ హార్డర్ అవుతుంది. నైట్రోజన్ సల్ఫర్ని కంపేర్ చేస్తే సల్ఫర్ సాఫ్టర్ అవుతుంది, నైట్రోజన్ హార్డర్ అవుతుంది. సో హార్డ్ అండ్ సాఫ్ట్ అనేది ఒక సూపర్లేటివ్ డిగ్రీ, ఒక కంపారిజన్ మాత్రమే, అంతేగాని ఒక ఫిక్స్డ్, ఒక అబ్సల్యూట్ క్యారెక్టర్ కాదు అది. ఓకేనా? సో నైట్రోజన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి హార్డర్ దాన్ సల్ఫర్. అప్పుడు నేను ఏ మెటల్ని కన్సిడర్ చేస్తున్నాను, సాఫ్టర్ మెటలా, హార్డర్ మెటలా? ఒకవేళ సాఫ్టర్ మెటల్ అయితే సల్ఫర్ వచ్చి బైండ్ అవుతుంది, ఒకవేళ హార్డర్ మెటల్ అవుతుంది నైట్రోజన్ వచ్చి బైండ్ అవుతుంది. Okay, so such ligands which has more than one donor atom, but at any given point of time only one donor atom is donating a pair of electron, is called as ambidentate ligand.
ఓకే, దానికే ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంబిడెంటెడ్ లిగాండ్స్ ఉంటాయి. అవి సింపుల్గా డయాటమ్స్ కావచ్చు, అంటే నైట్రోసిల్ కానీ, సైనైడ్ కానీ, కార్బనిల్ కానీ, లేదా పాలిఅటామిక్ అడ్జసెంట్గా ఉండొచ్చు, లేదా పాలిఅటామిక్ సపరేటెడ్ బై సమ్ అదర్ డోనర్ ఆటమ్. ఇది పాలిఅటామిక్ NCS ఆర్ SCN. బట్ కార్బన్ బైండ్ అవ్వదు, ఐదర్ సల్ఫర్ బైండ్ అవుతుంది లేదా నైట్రోజన్ బైండ్ అవుతుంది. NO2 ఉంది, ఆక్సిజన్ బైండ్ అవ్వచ్చు, నైట్రోజన్ కూడా బైండ్ అవ్వచ్చు. ఆర్ SO3 ఉంది, ఆక్సిజన్ బైండ్ అవ్వచ్చు, సల్ఫర్ బైండ్ అవ్వచ్చు, ఆక్సిజన్ కూడా బైండ్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ది different types of classifications of the ligands. Okay, so just go through these classifications. We'll take 5 minutes break.